నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాల్లో ఓటమి అనేది శాశ్వతం కాదు. ఓడిపోయిన వాళ్ళు కొంత విరామం తీసుకోవడం సర్వసాధారణం. అది మనం చూస్తూ ఉంటాం. అంటే పులి 2 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన భయంతో వెనకడుగు వేసిందని అర్థం కాదు. అంతే ధీటుగా ముందుకు రావడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది అని అర్థము. అది జస్ట్ విరామం మాత్రమే అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఒకప్పుడు హైదరాబాద్ గల్లీలో ఆ 2 నేతల పేర్లు వినబడితే చాలు, రాజకీయ వర్గాల్లో నిజంగా ఒక రకమైన దడ మొదలయ్యేదంట. ఆ రేంజ్లో వాళ్ళు రాజకీయాలను శాసించారు హైదరాబాద్లో అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కాలం మారింది. కాలంతో పాటుగా 2 నేతలు కూడా మన మధ్య లేకుండా పోయారు. 2 అనుకోకుండా అనారోగ్య సమస్యలతోనే తుది శ్వాస విడవడము అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. 2 సింహాలుగా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలారు. దాంట్లో ఒకరు పీజీఆర్ అయితే ఇంకొకరు ముఖేష్ గౌడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 మంత్రులుగా కూడా పనిచేశారు. కింది స్థాయి నుంచిలే వాళ్ళు ఎదిగిన తీరు ఇప్పటికీ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా వారి సైన్యము ఇప్పటికీ ఆ అంశాలను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మరణించినంత మాత్రాన రాజకీయం వాళ్ళతోటే ఆగిపోయిందంటే ఆగిపోలేదు. వారి వారసుల రంగప్రవేశం జరిగింది. ఒకరు తండ్రి మరణానంతరం రాజకీయ అడుగులు వేశారు, ఇంకొకరు తండ్రి ఉండగానే రాజకీయ రంగప్రవేశం చేశారు. దీంట్లో ఒకరు సక్సెస్ బాట పట్టారు, ఇంకొకరు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ 2 నేతలు ఎవరని చెప్పేశాను కదా, పీజీఆర్ అలాగే ముఖేష్ గౌడ్. 2 హైదరాబాద్కి చెందిన నేతలే. 2 కూడా కింది స్థాయి నుంచి కార్పొరేటర్లుగా తమ రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత మంత్రులుగా ఎదిగి తమకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని ఒక శక్తిలా వాళ్ళు మారారు అనడంలో అతిశక్తిలే. ముందుగా దీంట్లో పీజీఆర్ గురించి చెప్పుకుంటే బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఆయన ఒక దైవంలా కనిపిస్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పీజీఆర్ పేరు చెప్తే కంటతడి పెట్టని వాళ్ళు లేరు. ఆయన నుంచి లబ్ధి పొంది ఇప్పుడు స్థిరపడ్డ వాళ్ళు కోకొల్లలు అనేకం కూడా. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటూ స్మరించుకుంటూ ఉంటారు. ఖైరతాబాద్ నియోజకవర్గం అనేది అంతలా ఇదైపోయింది. ఆయన 2004లో చనిపోయారు గుండెపోటుతో. ఆయన చనిపోయిన తర్వాత ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక నేపథ్యంలో 23 ఏళ్ల వయసుకే విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. మొదటి ఉప ఎన్నికల్లోనే తండ్రి చనిపోయిన వారసత్వ రాజకీయం నుంచి వచ్చారు కాబట్టి పీజీఆర్ గారి మీద ఉన్న అభిమానము, ఆయన మీద ఉన్న ప్రేమను ఉప ఎన్నికల్లో అక్కడున్న ప్రజలు ఏ రకంగా చాటుకున్నారనేది ఆయన గెలిపే చెప్తుంది. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఆయన గెలుపుతోటి ఆయన రాజకీయ అడుగులు స్టార్ట్ అవ్వడం. కాకపోతే అప్పటికే ఆయన ఎన్ఎస్యుఐ లీడర్గా కూడా పనిచేయడం జరిగింది. తండ్రి ఉండగానే తను రాజకీయాలు యాక్టివ్గా ఉండడం ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో 2004 ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అసెంబ్లీలో తండ్రి మరణానంతరం అడుగు పెట్టాడు. సరే, అప్పుడు అనంటే తండ్రి వారసత్వము, ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ కాబట్టి ఆయన గెలిచాడు అనేసి చాలా మంది అన్నారు. బట్ 2009లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. తండ్రి మరణానంతరం కూడా అప్పుడు అంటే ఖైరతాబాద్లో ఉండే కొంచెం డివైడ్ అయిన తర్వాత జూబ్లీహిల్స్కి పెద్ద నియోజకవర్గం జూబ్లీహిల్స్లోకి మారిన తర్వాత 2009లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన విజయఢంకా మోగించారు. ఇక తిరుగులేదు రాజకీయాల్లో అనేసని చిన్న వయసులో 2-3 ఏళ్ల వయసులోనే అటు 2 పర్యాయాల్లో మొదటిసారి రెండోసారి 2 సార్లు పీజీఆర్ తన వారసత్వానికి సంబంధించి తండ్రి వాళ్ళకు మిగిల్చి వెళ్ళిన ఆ పేరు ప్రఖ్యాతలకు సంబంధించి అది కంటిన్యూ అవడము, దాన్ని వీళ్ళు పదిలంగా కాపాడుకోవడంతో మరొకసారి ఆయన ఎన్నికల్లో గెలిచి విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ పార్టీతోనే కంటిన్యూ అవడం జరిగింది. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు కూడా. సీరియస్లీ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని వదలలేదు. అదే కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. ఇన్ కేసు 2014లో కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవేళ గెలిచి ఉంటే మంత్రి అయి ఉండేవారేమో. అయినా కూడా ఆశ్చర్యం ఉండేది కదా, ఎందుకంటే 3వసారి అంటే అతి చిన్న వయసులోనే 3-4 ఆల్మోస్ట్ ఆయన 4 దఫాల ఎన్నికల్ని చూడడం జరిగింది. అంటే 4 సార్లు రాజకీయ క్షేత్రంలో 23 ఏళ్ల దగ్గర నుంచి ఆయన రాజకీయ క్షేత్రంలో ఉన్నారు. 4 సార్లు ఎన్నికల్ని చూశారు. 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. అయితే విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మారిన తర్వాత 2014లోను 2018లోను ఆయన జూబ్లీహిల్స్ దగ్గర నుంచే పోటీ చేయడం జరిగింది. బట్ బీఆర్ఎస్ ప్రభంజనంలో ఓడిపోవడం జరిగింది. 2014లో వచ్చేసరికి టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడము. 2018లో కూడా మాగంటి గోపీనాథ్ చేతిలోనే ఓడిపోవడం ఇదంతా మనం చూసాము. కాకపోతే ఎక్కడ పట్టు కోల్పోలేదు, ఎక్కడ భయపడలేదు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చాలా పగడ్బందీగానే కంటిన్యూ చేశాడు. తండ్రి
పేరు చెప్పుకొని, అంటే ఆ సింహం వారసుడు కాబట్టి అదే సింహం తరహాలోనే ఫైట్ చేశాడు. బట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభంజనంలో ఓడిపోవడం జరిగింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే 2023కి వచ్చేసరికి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ టికెట్ ఇవ్వకపోవడంతో ఒకంత కలత చెందడం జరిగింది. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పీజేఆర్ వారసుడిగా ఆయన ఒక సెటిల్డ్గానే ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి వారసత్వంగా వచ్చిన ఆ పేరు ప్రఖ్యాతల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ తనకు కూడా ఆ ఇమేజ్ని కంటిన్యూ చేశాడు. ఎక్కడ తగ్గకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ సమాధానాలు చెబుతూ ఓటమి చెందినా సరే ఎక్కడా పార్టీని వీడకుండా పార్టీతోటే కంటిన్యూ అవడం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయము. తన మార్క్ రాజకీయాన్ని అలాగే జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతలకు కావచ్చు, నేనున్నానన్న భరోసాను కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చుకుంటూనే వచ్చాడు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ సంబంధించి ట్రస్టీగా కూడా ఉన్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎప్పుడు నిత్యము ఆయన గుడికి వెళ్ళడం, అక్కడ ఉన్న ప్రజలతో మమేకమవడం ఇదంతా మనం చూసాం. అయితే కొంత మౌనంగా ఉన్నారు అనేది, అంటే మొన్న మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే మొదట వీళ్ళందరికీ స్ఫురణలోకి వచ్చింది అయితే విష్ణువర్ధన్ రెడ్డి. కాకపోతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత కొంత సానుభూతి ఉంటుంది కాబట్టి కుటుంబాన్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తే వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న నేపథ్యంలో పీజేఆర్ సపోర్టు మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి ఫుల్గా ఇచ్చారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన వెనుకుండి నడిపించారు, వెనుదన్నుగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ భార్యతోటి బీఆర్ఎస్ తోటి కూడా చాలా అద్భుతంగా ట్రావెల్ చేశారు. అది మనం క్లియర్ కట్గా చూసాం. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంత మౌనం వహించడం జరిగింది. అంటే ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంత హోరాహోరీగా జరిగింది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది, అభ్యర్థి వర్సెస్ పార్టీ అనేది మనం చూసాము. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపొందడము కొంత నిరాశను కలిగించిన నేపథ్యంలో ఇంత జనాల్లోకి వెళ్ళాము, మనం ఇంత కష్టపడ్డాము, గెలుపు మనకు దరి చేరలేదు అన్న నేపథ్యంలో కొంత మౌనం అయితే వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించకపోవడం పార్టీ కార్యక్రమాలు అన్నది కూడా ఒక ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి సింహాల వారసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న ఒక చర్చ అనేది జరుగుతుంది. అయితే సైలెంట్గా ఉన్న నెక్స్ట్ ప్లాన్ సంబంధించి నెక్స్ట్ వ్యూహంతో సిద్ధంగా ఉన్నాము, గ్రేటర్ రాజకీయాల్లో మళ్ళీ జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాము అంటూ కూడా ఇటు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం తన రాజకీయ అంశాలకు సంబంధించి పార్టీని క్యాడర్ని సమాయత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరొకసారి రీఎంట్రీ రీసౌండ్ చేసే విధంగా ఉంటుంది అనేసి అని చెప్తున్నారు. ఎందుకంటే వారసత్వం ఒకటి దశాబ్దాల పాటుగా అటు ఆల్మోస్ట్ 2004 నుంచి 2023 వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, కాంగ్రెస్ పార్టీలోనే ప్రతి అంశాన్ని అడ్రస్ చేస్తూ వచ్చారు. చివరి నిమిషంలో టికెట్కి సంబంధించి కొంత మల్లగులాలు పడ్డంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్కి రావడం జరిగింది. కేవలం అంటే పీజేఆర్ బ్రాండ్ అనేది అది పేదవాడి ప్రాణం అనేది మనందరికీ తెలిసిందే. ఆయన దూరం అయినా ఇన్నేళ్ళు అటు బస్తీవాసుల గుండెల్లో ఆ 3 అక్షరాలు మారుమోగుతూనే ఉన్నాయి. ఆ 3 అక్షరాల పేరును విష్ణువర్ధన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ ఆ లెగసీని తండ్రి బాటలోనే నడుస్తూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా అనేక సేవలను అందించడం జరిగింది. జూబ్లీహిల్స్కి అంటే మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆ తర్వాత జూబ్లీహిల్స్గా ఏంటిది స్ప్రెడ్ అవ్వడము, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయం సాధించడము. ఈ నేపథ్యంలో పార్టీకి అంటే పీజేఆర్ కొడుకుగా ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధము, విడిదిలేని సంబంధం రెండు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. పార్టీలు మారినా పదవులు ఉన్నా లేకపోయినా పీజేఆర్ అభిమానం సైన్యం ఎప్పుడు విష్ణు వెంటే ఉంటాము అనేసి అంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్లో ఉన్నాడు, కొంత నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి మౌనం కూడా భయంకరంగా ఉంటుంది. అది ఆ నెక్స్ట్ చేసే సౌండ్ అనేది, గర్జన అనేది వినలేరు అంటూ ఒక పెద్ద వ్యూహంతోనే రాబోయే రోజుల్లో తెర మీదికి రాబోతున్నాడు అనేసి అని అంటున్నారు. అంటే జూబ్లీహిల్స్ పరిధిలో తన పట్టును నిరూపించుకునేందుకు సరైన అవకాశం కోసము ఆయన తన సైన్యాన్ని అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్కి వెన్నుదన్నుగా ఉంటూ ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ హైదరాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ సపోర్ట్ అనేది ఏ రకంగా ఉన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే నవీన్ యాదవ్ వైపు వెళ్ళడము, ఒకంత సానుకూల ఓట్లాడు నవీన్ యాదవ్ అంటే చాలాసార్లు ఓడాడు, పార్టీ టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడము, శ్రీశైలం యాదవ్కి సంబంధించి తండ్రి ఉండంగానే కొడుకుని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే ఇలా అనేక ఫ్యాక్టర్స్ అధికారంలో కాంగ్రెస్ నుండి ఇవన్నీ కలిసి వచ్చేసి నవీన్ యాదవ్ గెలిపొందడం జరిగింది. కాకపోతే ఎక్కడా నేను తగ్గలేదు, మౌనంగా అసలే లేను, పార్టీ క్యాడర్తో
సమావేశాల్లో ఉంటున్నాను అనేసి అని అంటున్నారు. బట్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మన ఉనికిని చాటుకోవాలనుకుంటే మీడియా సమావేశాల్లో కనిపించాలి, ప్రజా సమస్యలపై గళం వినిపించాలి. అనేక సమస్యలు ఇప్పుడు తాండవిస్తున్నాయి. హైడ్రా అనేది తెర మీదకి రావడం జరిగింది. అవునన్నా కాదన్నా నేతలు ఎప్పటికప్పుడు జనాల మధ్యలో ఉన్నప్పుడే కదా, అంటే మీడియాలో కనిపిస్తేనే ఖచ్చితంగా జనాల మధ్యలో ఉన్నాము అంటే అలాని కాకపోయినా అడ్రస్ చేస్తున్నామన్న విషయం అన్ని ప్రాంతాలకు అన్ని వేళలా వెళ్ళలేరు. కానీ మీకోసం నేను ఫైట్ చేస్తున్న విషయం ఖచ్చితంగా జనాలకు తెలియజేయాలి అనుకున్నప్పుడు మీడియాను అడ్రస్ చేయాలి. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొంత కిమ్మునున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నా ఆయన ఏం గమ్మున లేరు. తన సైన్యంతో ఎప్పటికప్పుడు సమాయత్తం అవుతూనే ఉన్నారు. తన సైన్యానికి దిశానిర్దేశం చేస్తున్నారు. నెక్స్ట్ భారీ సౌండ్ ఉండబోతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా అంటే వాళ్ళైతే కంప్లీట్ బీఆర్ఎస్లోనే ఉండబోతున్నాం అనేసి అని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్లను సమాయత్తం చేస్తున్నాము, గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ అవుతుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఆ సింహం వారసుడు ఎప్పుడు సింహం మాదిరిగానే ఫైట్ చేస్తాడు అంటూ కూడా వాళ్ళ సైన్యం చెప్తుంది. ఈ నేపథ్యంలో కొంత చెల్లికి అన్నకు మధ్య విభేదాలు రావడము, ఈమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడము, ఆ మధ్యలో జరిగిన తతంగాలు ఇవన్నీ ఉన్నా పీజేఆర్ వారసుడుగా ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి సైన్యం అంతా విష్ణువర్ధన్ రెడ్డి వైపు ఉండడము. కాకపోతే వాళ్ళు ఒకటే ఎప్పుడు చెప్పేది, మాకు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలతో మేము ఉంటాము, పీజేఆర్ వారసులుగా మేము ఎప్పుడు ప్రజాపక్షంలో ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలు మాకు వెన్నుదన్నుగా ఉంటారు, ఆ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. త్వరలోనే విష్ణువర్ధన్ రెడ్డి చాలా పెద్ద సౌండ్ చేయబోతున్నారు. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించి ఇంకా త్వరలోనే సమాయత్తం అవుతున్నాము. రాబోయే 2029 ఎలక్షన్స్ కల్లా ఖచ్చితంగా పీజేఆర్ వారసుడు బ్యాక్ టు ఫీల్డ్ అనేది, బ్యాక్ టు క్యాండిడేట్ అనేది కూడా మీరు వింటారు అనేసి చెప్తున్నారు. చూద్దాం మరి ఏ వరకు ఆ విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు, సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నారు, బీఆర్ఎస్తో ఎలా ముందుకెళ్తారు అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ గౌడ్ వారసుడు విక్రమ్ గౌడ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే తిను కూడా తండ్రిలాగే గ్రౌండ్ నుంచి అంటే చిన్న స్థాయి నుంచి ఎన్ఎస్యుఏ లీడర్గానే తను ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ రాజకీయాల్లో బీసీల గొంతుకగా ముఖేష్ గౌడ్ నిలబడ్డ విషయం తెలిసిందే. ఆయన వారసత్వాన్ని ఆయన పుణుకుపుచ్చుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. తండ్రి నీడలోనే కాకుండా యువతలో తనకంటే ఒక ప్రత్యేక ఇమేజ్ను ముఖేష్ గౌడ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అయితే కాంగ్రెస్లో తిను కూడా తండ్రి ఈయన కూడా అంటే కార్పొరేటర్ లెవెల్ నుంచి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఎప్పుడు అంటే 1989 నుంచి 2004 వరకు మహారాజ్ గుంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఈయన సుదీర్ఘ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. 2007లో ఫస్ట్ టైం గోషామహల్ ఎమ్మెల్యేగా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన మంత్రిగా కూడా పనిచేశారు. 2 శాఖలనేమో ఆయన నిర్వర్తించడం జరిగింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన పరమపదించారు. అయినా సరే ఇప్పటికీ ముఖేష్ గౌడ్ అంటే బీసీల పాలిట అప్పుడు ఆ ప్రాంతంలో ఒక సౌండ్ అనేది అందరూ గుర్తు చేసుకుంటారు. తండ్రి ఉండగానే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం, కాంగ్రెస్లోనే ఆయన అడుగులు పడ్డము అనేది మనం చూడడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి బీజేపీలో చేరడం జరిగింది. అంటే గోషమాల్ టికెట్కి సంబంధించి రకరకాల మార్పులు చేర్పులు ఇవన్నీ నేపథ్యంలో అలకబూని బీజేపీలోకి చేరడం జరిగింది. బీజేపీలో కూడా గోషమాల్ టికెట్ వస్తుందని చూస్తే రాజాసింగ్కి ఇవ్వడం, అక్కడ కూడా ఇమ్మడలేక ప్రజెంట్ స్తబ్దుగా ఉన్నారు ఏంటిది విక్రమ్ గౌడ్ అనేది. ముఖేష్ గౌడ్ గారు 2019లో మరణించారు. తర్వాత ఆయన యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్లో పనిచేశారు. ఫస్ట్ టైం 2016 జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే తిను కూడా తండ్రి వారసత్వంగానే కింద నుంచి ఎదగాలనేసని 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేశారు. బట్ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభంజనంలో ఓడిపోవడం జరిగింది. 2020లో కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. 2023లో రాజాసింగ్కి టికెట్ ఇవ్వడంతో అంటే నేను కాంగ్రెస్ పార్టీని కాదనుకొని బీఆర్ఎస్ నుంచి అప్పటికి చాలా రకాల మంతనాలు జరిగాయి. విక్రమ్ గౌడ్ని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చేందుకు అప్పుడున్న ఎమ్మెల్యేలు చాలామంది ప్రయత్నం చేశారు, చాలామంది మంతనాలు చేశారు. బట్
బీఆర్ఎస్ మన బీజేపీ వైపు మొగ్గు చూపడము, ఈ నేపథ్యంలో బీజేపీ కండువా కప్పుకోవడము, 2023లో గోషామహల్ నుంచి తండ్రి వారసత్వంగా ఖచ్చితంగా మా నాన్న సౌండ్ ఇంకా ఉంది, ఇస్తే నేను గెలిచి చూపిస్తాను, మార్పు కోరుకుంటున్నారు అనేసి అన్నా కూడా బీజేపీ రాజాసింగ్ వైపే మొగ్గు చూపడము. ఎందుకంటే రాజాసింగ్ కేంద్ర లెవెల్లో మంచి కాంటాక్ట్స్ ఉండడం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో తనకు టికెట్ ఇవ్వట్లేదు అన్న ఒక బాధతోటి ఆయన బీజేపీని వీడి బయటికి రావడం జరిగింది. మరొక మారు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు అన్న ప్రజెంట్ న్యూస్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. అందులో ఇప్పుడు పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టడం కూడా విక్రమ్ గౌడ్కు కలిసి వచ్చే అంశం అంటున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో మరొక మారు పట్టేందుకు, అలాగే తండ్రి వారసత్వంగా మరొకసారి మా తండ్రి వారసత్వము, అలాగే తండ్రి చేసిన మంచి పనులు, తండ్రి సౌండ్ ఇంకా అక్కడ ఉంది, ఆ సామాజిక వర్గం బలంగా ఉంది అంటూ విక్రమ్ గౌడ్ మరొకసారి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉండడం, తన సామాజిక వర్గం ఉండడం కాబట్టి విక్రమ్ గౌడ్కి ఇది కలిసి వచ్చే అంశము. దాంతోపాటు ముఖేష్ గౌడ్ మీద ఉన్న ఇంకా సానుకూలత అనేది ఆయనకు ప్రధాన అస్త్రాలు కాబోతున్నాయని చెప్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్లో గూటికి చేరబోతున్నారు. మళ్ళీ ఏ పార్టీ నుంచి వెళ్ళి తన రాజకీయ ప్రవేశం స్టార్ట్ అయిందో అదే పార్టీలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఊహించని రేంజ్లో ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా అయితే మారింది. ఈ నేపథ్యంలో అంటే గతంలో యూత్ వింగ్కి సంబంధించి ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేశారు. దాంతోపాటు సినిమాల పరంగా కూడా ఒక 3 సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశాడు. సినిమాలు వచ్చేసి హోమం, ఇష్క్, గుండెజారి గల్లంత అయ్యింది. ఆ 3 సినిమాలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈయన మీద ఒక చిన్నది ఏంటంటే గతంలో ఈయన కాల్పులు జరగడం అప్పుడు ఆ టైంలో 8 years బ్యాక్ ఒక పెద్ద సెన్సేషన్. తన ఇంట్లోనే తన మీద కాల్పులు జరిగాయి అన్న విషయం, దాంట్లో నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డికి కావచ్చు, ఇటు నెక్స్ట్ విక్రమ్ గౌడ్కి కావచ్చు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా తండ్రి వారసత్వంగానే కొనసాగారు. ఇద్దరు కాకపోతే అక్కడ గుర్తింపు లేకపోవడం వీళ్ళిద్దరికి బాధ కలిగించి ఒకరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతే ఇంకొకరు బీజేపీలో జాయిన్ అయ్యారు. బట్ ఇద్దరికి ఆ టైంలో టిక్కెట్లు రాకపోవడం అనేది ఒక ఇంత బాధ కలిగించిన విషయము. కాకపోతే విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అయ్యే టైంకి ఇక్కడ మాగంటి గోపీనాథ్కి ఆల్రెడీ టికెట్ ఇవ్వడము, హ్యాట్రిక్ కోసం అక్కడ వెయిట్ చేయడము, అక్కడ ఓడిపోయిన తర్వాత అంటే అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. విక్రమ్ గౌడ్ విషయానికి వస్తే ఏంటంటే మొదటి నుంచి కూడా ఆశ చూపి ఇవ్వట్లేదు అనేది, గుర్తింపు లేదు అనే బాధతోటి సరే గోషామహల్ నుంచి ఈసారి ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలన్న నేపథ్యంలోనే బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు మరి ముందే మాట్లాడుకోకపోవడము, లేకపోతే వాళ్ళే పిలిచారు కదా ఇస్తారు అన్న కొంత కాన్ఫిడెంట్ ఉండడమో ఏమో తెలియదు. చివరి నిమిషంలో 2023 అంటే 5 years బీజేపీలో కంటిన్యూ అయిన తర్వాత 2023లో టికెట్ రాజాసింగ్కి కేటాయించడంతో అలిగి ఆయన బయటికి రావడం జరిగింది. మరొక వైపు ఇప్పుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తున్నారు అన్న నేపథ్యంలో, ఎందుకంటే తండ్రులు ఇద్దరు అంత సౌండ్ చేసినప్పుడు మరి వాళ్ళ వారసులుగా ఉన్న కన్నా విష్ణువర్ధన్ రెడ్డి కొంత ప్రూవ్డ్ 4 elections ఆయన కంటెస్ట్ చేశారు. దీంట్లో 2 elections ఆయనకు పాజిటివ్ రిజల్ట్, 2 elections అప్పుడు బీఆర్ఎస్ ప్రపంచంలో కొట్టుకుపోయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజాక్షేత్రంలోనే కంటిన్యూ అవడం. విక్రమ్ గౌడ్ ఏంటంటే యాజ్ ఎమ్మెల్యేగా ఇప్పటివరకు కంటెస్ట్ చేయలేదు, బట్ ఈసారి ఖచ్చితంగా కంటెస్ట్ చేసే విధంగా పావులు కదపబోతున్నారనేది మొత్తంగా తెలుస్తుంది. మెయిన్ గ్రేటర్ హైదరాబాద్లో వీళ్ళిద్దరూ గర్జించబోతున్నారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సౌండ్. ఈ నేపథ్యంలో తండ్రి సౌండ్ ఇంకా తగ్గలేదు. ఆ తండ్రి వారసత్వంగా మేము కూడా జనాల్లోనే ఉన్నాము, ఈ మౌనము కొంచెం తాత్కాలికమే, రాజకీయంగా పెద్ద ప్లాన్ తోటే దిగబోతున్నాము అంటూ ఈ ఇద్దరు యువ నేతలు వెయిట్ చేస్తున్నారు. సరైన ప్లాట్ఫామ్ మీదకు వస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం అనేసి ఈ ఇద్దరి సైన్యానికి సంబంధించి, అంటే యూత్ వింగ్ కాబట్టి ఆ ఇద్దరు తమ క్యాడర్ను పదిలపరుచుకున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఇద్దరు సౌండ్ చేయబోతున్నారు. పార్టీలు రెండు వీళ్ళిద్దరి వైపు చూసే విధంగా వీళ్ళ పోరాట పటిమ వారసత్వానికి ఆ పోరాట పటిమతోడైతే విజయం వరిస్తుందనేది వారి అనుచరులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము వారి వెంటే ఉన్నామనేసి అని చెప్తున్నారు. మరి ఈ గ్రేటర్లో ఈ రాబోతున్న హైదరాబాద్ గ్రేటర్ పరిధికి సంబంధించి మరి ఇద్దరు వారసులు ఎలా గర్జించబోతున్నారు, ఇప్పుడు ఈ గర్జించే సౌండ్తోనే మరోమారు వీళ్ళ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీళ్ళు బాటలు క్లియర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళ సౌండ్ ఇంకా తగ్గలేదు, వీళ్ళు యూత్ వింగ్లో ఇంకా పదిలంగా ఉన్నారు. కరెక్ట్
వీళ్ళకి సపోర్ట్ చేస్తే ముందడుగు వేయగలుగుతారనేది వీళ్ళిద్దరు గ్రేటర్ హైదరాబాద్లో నిరూపించుకునే అంశాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు కాస్త మౌనంగా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్కి సంబంధించిన ఇద్దరు నేతల కొడుకులు, అటు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి, ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఇద్దరు గర్జించబోతున్నారు. ఆ సౌండ్ మీరు వినబోతున్నారు అంటున్నారు. చూద్దాం మరి ఏ మేరకు వీళ్ళిద్దరూ తమ తమ బలాలు నిరూపించుకునే అవకాశం ఉంది. మరి మరొక మారు 2029కి సంబంధించి వీళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనేది వీళ్ళు ఎంతవరకు బలంగా పునాదులు నాటుకుంటారనేది మాత్రం చూడాల్సిందే. ఖచ్చితంగా అయితే ఆల్ ది బెస్ట్ అయితే చెప్దాం మన తరపు నుండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరి బలాలు వాళ్ళు చూపించుకోవాలి. ఇది మీ సౌండ్ అని చెప్పినప్పుడే పార్టీలు మీ వైపు ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో జనాల్లో ఉండండి. జన సమస్యలకు సంబంధించి మీరు ఎలా గళం వినిపిస్తున్నారనేది ఖచ్చితంగా మీడియాలో అది వినిపిస్తేనే మిమ్మల్ని మర్చిపోకుండా మీడియా కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చూద్దాం మరి ఇద్దరు వారసుల సింహ గర్జన, ఈ గ్రేటర్ మొనగాళ్ళు ఇద్దరు కాబోతారా అనేది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఏ రేంజ్ సౌండ్ చేశాడో చూసాము. అందులోనూ గ్రేటర్కి సంబంధించి లాస్ట్ టైం అంటే 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ రేంజ్లో కేటీఆర్ సౌండ్ చేశారనేది, ఆ రేంజ్లో కనుక వీళ్ళిద్దరు ఆ సౌండ్ చేయగలిగితే వీళ్ళ రాజకీయానికి సంబంధించి ఇంకా అడుగులకి ఎటువంటి ఢోకా ఉండదు. ఇంకా పాస్ అయిపోయారనేసి ముందుకు వెళ్ళిపోవడమే. దీని నేపథ్యంలో ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి నిరూపించుకున్నారు. మరొక్కసారి కంబ్యాక్ అయ్యాననేసి చెప్పుకోవాలి. విక్రమ్ గౌడ్కి ఇది తొలి పరీక్ష కాబట్టి నేను ఏ మాత్రం తగ్గలేదని తను నిరూపించుకోవాలి. మరి ఏ రకంగా వాళ్ళ బలాలు నిరూపించుకుంటారని తెర మీద చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.